పరీక్షించడానికి నేను రాలేదని చెప్తున్నాడు. హల్లెలూయా. నీకు తెలుసు నీ దగ్గర నా సమస్యకు పరిష్కారం ఉందని తెలుసు. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని నాకు తెలుసు. అందుకే నా సమస్యకు పరిష్కారం నీ దగ్గర తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్తున్నాడు. మీరందరూ అలాగే వచ్చారండి? అవునా చెప్పండి, అవునా కదా? ఎస్ అని చెప్పండి. దేవుని దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంత మాత్రమును కూడా అజ్ఞానముతో వెళ్ళరు. ఆమేన్. మీరు ఇక్కడకు వచ్చిన అప్పటికంటే ఇప్పుడు వాక్యం విన్న తర్వాత మీ పరిస్థితి ఇంకా మెరుగైన పరిస్థితిగా ఉంటుంది ఇప్పుడు కూడా. ఆమేన్. హల్లెలూయా. మీరు ఒక మెట్టు ఎక్కుతారు కానీ దిగే పరిస్థితి ఉండదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నుంచి ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళరండి. ఆమేన్. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురు గాక అని పలుకు. చదవండి సిస్టర్. నువ్వు సూచక క్రియలు చేస్తున్నావు, నువ్వు అద్భుత కార్యాలు చేస్తున్నావు. అవి ఎలా జరుగుతున్నాయో నాకు తెలుసు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే నువ్వు చేయగలుగుతున్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. మనం సంఘంలోకి వస్తాం. సంఘంలో అనేకమైన సాక్ష్యములు మనం వింటున్నామండి. ఈ సాక్ష్యాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? సంఘంలో సాక్ష్యాలు ఎందుకు వినబడుతున్నాయి చెప్పండి? ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆమేన్. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ ఈ అద్భుత కార్యములు జరగవని నాకు తెలుసు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా చూస్తున్నారు, అనేక మంది ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నారండి. ఈ సాక్ష్యాలు ఊరికే రావండి. మనకి దేవుడు మనకి తోడుగా ఉంటేనే కానీ సాక్ష్యములు రావండి. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నా, ఎంత పెద్ద యుద్ధములో ఉన్నా, ఎంత ప్రమాదములో ఉన్నా, దేవుడు మనకి తోడుంటే మనకి ఎదురుగా ఎవరూ నిలబడలేరు. హల్లెలూయా. వాక్యములు ఏముందండి? ఏమనుంది? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరూ లేరంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటే చాలు అండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ పక్షము నుండును గాక. చదవండి సిస్టర్. అందుకు యేసయ్య ఎన్ని విన్నాడండి, జాగ్రత్తగా విన్నాడు. ఎవరి మాటలు చెప్పాలి? ఎవరి మాటలు? నికోదేము మాటలన్నీ విన్న తర్వాత యేసుక్రీస్తు ఇప్పుడు పెదవి విప్పి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఇదిగో నువ్వు చెప్పినవన్నీ కరెక్టే అబ్బాయి, నికోదేము నువ్వు చెప్పినవన్నీ కరెక్టే, కానీ నా మాట విను అని చెప్తున్నాడు అనమాట. ఏమన్నాడండి? కానీ నా మాట విను అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి బ్రదర్, వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా మాట వినమని చెప్తున్నాడు. గివ్ ఇయర్స్ టు మీ. జాగ్రత్తగా ఆసక్తితో ఆలకించమని చెప్తున్నాడండి. దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు నికోదేముతో సమాధానం చెప్తున్నాడు. ఏమని అంటున్నాడండి? అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది, కానీ ఇదిగో దేవుని రాజ్యము గురించి నేను బోధిస్తున్నానని నువ్వు విని నా దగ్గరికి వచ్చావు, నాకు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. దేవుని రాజ్యములోనికి ఎలా ప్రవేశించాలా తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావని తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం బోధిస్తున్నారో తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయం ఏంటి 14వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను. ఈ యోహాను ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటారు. అంతా చెప్పండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్ద. 6 నెలలు పెద్ద అన్నమాట. ఎలిజబెత్కి పుట్టారనమాట. అయితే ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉన్నాడని దేవుని వాక్యంలో ఉందన్నమాట. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు మార్గములను సరళము చేయటానికి ముందుగా పంపబడిన ప్రవక్త. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడంటే, నా తర్వాత ఒక వ్యక్తి వస్తారు, ఆయనే మీకు రక్షణ కలుగజేస్తారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పిన వ్యక్తి అనమాట. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన వ్యక్తి. ఆమేన్. మీరు జాగ్రత్తగా గమనించండి ఒకసారి. మీరు ఇప్పుడంటే మీకు ఇప్పుడైనా కానీ ఎలాగంటే పాతకాలంలో మీరు సినిమాలు చూసుంటారు, రాజుల సినిమాలు చూసుంటారా? రాజు ఎక్కడికైనా వస్తున్నాడు అనుకోండి, రాజు మామూలుగా మనలాగా వెళ్ళిపోడండి. రాజు వచ్చే ముందు రాజు గురించి ప్రకటించేవారు ఉంటారా లేదా? ఫలానా మహారాజు వస్తున్నారు హో అని చాటింపేస్తారు. దాని తర్వాత
అప్పుడు ఆయన ప్రవేశిస్తారు. హల్లెలూయా. మన రాజు రాజుల